2 స్టోరీస్ చెప్తారు రామచంద్రమూర్తి, సూపర్ స్టోరీస్ అండి, జాగ్రత్తగా వినండి. ఒకసారట ఒక ఈ 2 బర్డ్స్ చెట్టు పైన ఉన్నాయటండి. ఒక క్రూరమైన వేటగాడొచ్చి బాణము వేసి అందులో ఉండే మగ పక్షిని షూట్ చేశారట, బాణంతో సంధించారట. ఆ మగ పక్షికి ఆ బాణము తాకి కింద పడిపోయి ప్రాణాన్ని విడిచిపెట్టేసిందట. ఆ హంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ మగ పక్షిని తీసుకెళ్లి తినేశారట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎవరైతే సంహరించిన ఆ వేటగాడు ఉన్నాడో ఆయనే వచ్చి ఇదే చెట్టు దగ్గర చలికి గజగజలాడిపోతూ కూర్చున్నారటండి, తినడానికి ఏ తిండి లేకుండా. ఈ ఆడపక్షి చెట్టుపై నుంచి చూస్తుందట, ఈయనే కదా చంపేసింది, వీడు ఇక్కడే కదా వచ్చి కూర్చున్నది మళ్ళీ. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి పాపం ఆ హంటర్కి, ఆ వేటగాడికి ఆకలితో అడమడిస్తూ గజగజ లొణికిపోతున్నాడట. అప్పుడు ఈ ఆడపక్షి అనుకున్నదట, అయ్యో నా ఇంటికి వచ్చిన అతిథి ఆకలితో ఉన్నారే, ఆయనకి ఏదో ఒక రకమైన ఉపకారం నేను చెయ్యకపోతే ఎలా అని ఆయంత ఆ ఆడపక్షి తనంతట తాను వెళ్ళి ఆ అగ్నిలో దూకేసి ఈయనకి ఆహారంగా మారిందట. అయ్యా, ఒక పక్షికే తన దగ్గరికి వచ్చిన వారు, తన ఇంటికి వచ్చిన వారికి మంచి చెయ్యాలి అనే ఒక సంకల్పము కలిగిందే, నా దగ్గరికి నన్ను